అవార్డు వెనుక 8 మంది కష్టం ఉంది. నాటు నాటు పాట ఒక్కటే కానీ ఈ సాంగ్ ఓ రేంజ్లో దూసుకెళ్లడానికి 8 మంది ఒకే పాటలో నడవాల్సి వచ్చింది. రాజమౌళి విజన్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, కీరవాణి కంపోజిషన్, రాహుల్ కాలభైరవ గాత్రాలు ఒక ఎత్తు. ఇక ఈ పాటని తూటాలా దూసుకెళ్లేలా చేసిన చరణ్, ఎన్టీఆర్ మూమెంట్స్, పాటకి లోతైన తెలుగు భావాల్ని అతికిన చంద్రబోస్ పదాలు మరో ఎత్తు. మొత్తంగా ఎక్కడో పుట్టి ఇక్కడే పెరిగి ఎక్కడికో ఎదిగారు ఈ 8 మంది తారలు. స్టూడెంట్ నెంబర్ 1తో దర్శకుడైన రాజమౌళి శాంతినివాసం సీరియల్తో ప్రయాణం మొదలుపెట్టాడు. ఈగతో నార్త్ మార్కెట్ని ఊపి బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ని సెట్ చేశాడు. అక్కడి నుంచి ఒక్కో అడుగు ఒక్కో రికార్డు క్రియేట్ అవుతూ వస్తోంది. బాహుబలి పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేస్తే RRR గ్లోబల్ మూవీగా దూసుకువెళ్ళింది. నాటు నాటు పాట పుణ్యమాని యుఎస్తో పాటు యూరోప్లో కూడా RRR సందడి కనిపించింది. కీరవాణి కూడా బాహుబలి టైంలో రిటైర్ అవుతానన్నాడు. అలాంటి తనకి అసలైన జర్నీ RRR నాటు నాటు పాటతో దక్కింది. అలా అలా ఆస్కార్ వరకు తన ప్రయాణం సాగింది. కీరవాణి క్షణక్షణం నుంచి RRR వరకు అద్భుతమైన జర్నీ చేశాడు. అయితే చిరుతతో చిరుతనయుడిగా వచ్చిన చెర్రీ, నిన్ను చూడాలని వచ్చి కొమరం భీమ్గా ఎదిగిన తారక్, ఇలా ఈ ఇద్దరు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ గా మారారు. హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే వరకు ఎదుగుతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ గల్లీ నుంచి ఆస్కార్ వేదిక వరకు అలా అలా ఎదుగుతూనే వచ్చాడు. కీరవాణి కొడుకుగా కాలభైరవ ఫేట్ కూడా నాటు నాటు పాటతో మారిపోయింది. ఇలా గల్లీ కుర్రోళ్లు ఆస్కార్ వేదికని ఊపేసే వరకు ఎదిగారు. లెక్క మార్చారు. చంద్రబోస్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అని పాట రాసిన తానే నాటు నాటు పదాలతో పరమనాటు సాంగ్ ని చాలా గ్రేట్ అనిపించేలా చేశాడు. ఆస్కార్ అందుకున్నాడు. చరిత్ర సృష్టించాడు. తెలుగు పాటకి ఆస్కార్ అందుకున్న తొలి లిరిసిస్ట్ అనిపించుకున్నాడు. ఇక ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ కూడా నాటు నాటు పాటకి ప్రధాన బలం. దాన్ని అంత సింక్లో చెర్రీ, తారక్ చేయటం ఆ పాటని ఎక్కడికో తీసుకువెళ్ళింది.